హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. సో లీడ్స్ టెస్ట్లో ఇంగ్లాండ్ 5 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ 5 టెస్టుల సిరీస్లో 1-0 లీడ్ కూడా సాధించింది. వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ టీమ్ ఇండియా, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇంగ్లాండ్. వాళ్ళ బాల్ టెక్నిక్ అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా భయపడకుండా, బెంగపడకుండా పాజిటివ్ ఇంటెంట్తో ఆడడం అనేది మనం చూసాం. సో ఇది మొదటిసారి కాదు. 2022లో మనం ఇంగ్లాండ్లో ఆడిన ఆఖరి టెస్ట్ మ్యాచ్, అంటే ఆ 5 మ్యాచ్ల సిరీస్లో మనం 2-1 లీడ్తో ఉన్నాం. కానీ కోవిడ్ వల్ల నెక్స్ట్ ఇయర్ 2022లో ఆడాము. మనం ఎడ్జ్బాస్టన్లో ఆడాము టెస్ట్ మ్యాచ్. ఆ టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు లాస్ట్ ఇన్నింగ్స్లో 378 టార్గెట్ ఉన్నా సరే ఆ టార్గెట్ని వాళ్ళు అవలీలుగా చేంజ్ చేశారు. ఇలాగే అప్పుడు యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండం లీడ్ కూడా వచ్చింది. కానీ ఆ బాల్, ఆ కాన్ఫిడెన్స్తో, ఆ పాజిటివ్ ఇంటెంట్తో వాళ్ళు ఆడడం, మరి ఈసారి కూడా అది బాల్ టెక్నిక్ వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేసింది. వాళ్ళు గెలిచారు. అయితే ఈ బాల్తోనే గెలిచారా? కాదు. దట్ ఈస్ నాట్ ద రీజన్. ఇండియా నుంచి చేసిన లోపాలు చాలా ఉన్నాయి. బేసిక్గా నాకేమనిపించిందంటే, వన్ సైడ్ హ్యాస్ బీన్ వెరీ వెరీ ప్రొఫెషనల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్, అండ్ అదర్ సైడ్ ఈజ్ హైలీ అన్ప్రొఫెషనల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది గేమ్. ఇండియా ఓడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే, మన లోయర్ మిడిల్ ఆర్డర్ అండ్ టెయిల్ ఎండర్స్ దారుణంగా ఫెయిల్ అవడం. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు 31 రన్స్కైనా పడ్డాయి. 5 వికెట్లు 7 వికెట్లు. సెకండ్ ఇన్నింగ్స్లో 26 రన్స్కి లాస్ట్ 5 వికెట్స్ పడ్డాయి. సో అంటే టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఒకరిద్దరు, అంటే టాప్ 5 తర్వాత యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో బ్యాటింగ్ ఎట్ ఆల్. అది నెంబర్ 1. నెంబర్ 2, బుమ్రా మినహాయిస్తే మన బౌలింగ్ దారుణమైన బౌలింగ్, ఎక్సెప్ట్ బుమ్రా. ది షైనింగ్ నైట్ బుమ్రాని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా ఎందుకు పనికిరాని బౌలర్స్, అలా పెద్ద మాట వాడాల్సి వస్తుంది, పనికిరాని బౌలర్స్ లాగా అనిపించారు, ఇంక్లూడింగ్ జడేజా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ జడేజా. అండ్ థర్డ్ థింగ్, అవర్ క్యాచింగ్ హారిబుల్. 6 డజన్ పైగా క్యాచ్లు వదిలేసాం. అది డిఫికల్ట్ గ్రౌండ్ ఫర్ క్యాచింగ్ అని చెప్పి అలిస్టర్ కుక్, ఒకప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్, ఒక వీడియో కూడా వచ్చింది, చూసే ఉంటారు మీరు. ఆ గ్రౌండ్లో స్లోప్ ఉంది, తర్వాత కొత్తగా కట్టిన స్టాండ్స్లో కొన్ని డార్క్ స్పాట్స్ ఉన్నాయి, దానివల్ల బాల్ సైటింగ్ ఇబ్బంది అవుతుంది. లాస్ట్లో కూడా స్లోప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్లోపు ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ వైపు ఉంటుంది. సో వాట్ ఎవర్, కానీ అది పెద్ద ఎక్స్క్యూజ్ కాదు. మన వాళ్ళు వదిలేసిన క్యాచ్ చాలా భారీ మూల్యం చెల్లించుకున్నారు క్యాచ్ వల్ల. సో 3 ఆస్పెక్ట్స్, ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో, బౌలింగ్లో, అన్నింటిలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఈ టీం గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నేను జస్ట్ బిఫోర్ ద సిరీస్ వీడియో చేసినప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, యంగ్ టీం ఇది, వీళ్ళు కొంత టైం ఇద్దామని చెప్పి. కరెక్టే, కానీ మనం ఎందుకు డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నాం అంటే, మనకి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉండింది ఈ మ్యాచ్లో గెలవడానికి. అండ్ డే 1 అండ్ డే 4. డే 1 రోజున మనం అందుకున్న స్టార్ట్, అద్భుతమైన ఆరంభం మనకు దొరికింది. దాని మీద కన్సాలిడేట్ చేసుకుని ఉంటే కనీసం మ్యాచ్ సేవ్ చేసుకునేవాళ్ళు. మన బౌలింగ్తో గెలవడం అనేది కష్టమే, కానీ అట్లీస్ట్ మనం ఆ బ్యాటింగ్లో మన ఫస్ట్ డే రోజున దొరికిన అద్భుతమైన స్టార్ట్ మీద మనం బిల్డ్ చేసుకుని ఒక 550 రన్స్ చేస్తుంటే కనీసం మ్యాచ్ని సేవ్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే 4th డే రోజున మనం చివరిలో ఆ కొలాప్స్ లేకుండా ఉంటే, కొలాప్స్ అంటే ఆ బిగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రిషబ్ పంత్ అండ్ రాహుల్ తర్వాత ఆ కొలాప్స్ లేకుండా ఉంటే మనం అప్పుడు కూడా సేవ్ చేసుకునేవాళ్ళు. మ్యాచ్ గెలవచ్చు, సేవ్ అయినా చేసుకునేవాళ్ళు. కానీ చేతులారా మ్యాచ్ వాళ్ళకి అప్పచెప్పాం. ఆ 2 సార్లు కూడా కొలాప్స్ అనేది మనకు చాలా బాధ పెట్టింది. ప్లస్ మన బౌలింగ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అండ్ లాస్ట్ డే రోజున బుమ్రాకి వికెట్లు రాలేదు. వాళ్ళు 6 ఓవర్లు ఆడి 29 ఫర్ నో లెస్ ఎంతో స్టార్ట్ చేశారు కదా, 188 వరకు వాళ్ళు వికెట్ పడలేదు. 188 వరకు వికెట్ పడలేదు. 44 ఓవర్లో మనకి వికెట్ వచ్చింది. ఫస్ట్ సెషన్ వికెట్లెస్. బుమ్రా బౌల్డ్ బ్యూటిఫుల్లీ యాజ్ యూజువల్. ఫస్ట్ స్పెల్ పర్టికులర్లీ బుమ్రా, కానీ అంతతో పాటు సిరాజ్ కూడా మంచి స్పెల్ వేశారు. ఫస్ట్ స్పెల్ ఇద్దరు కూడా బాగా వేశారు. బాగా కోల్డ్ కండిషన్స్ ఉన్నాయి, బాల్ వాజ్ మూవింగ్ అ బిట్, కానీ ఎడ్జ్లు మిస్ అవుతున్నాయి. దేర్ లాట్ ఆఫ్ ఆస్ అండ్ యూజ్, కానీ ఫలితం లేదు, ఎడ్జ్లు దాటట్లేదు. అంటే లక్ కూడా కలిసి రావాలి కదా, లక్ కూడా మనని కలిసి రాలేదు.
తర్వాత ఎప్పుడైతే ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ వచ్చారో అంతవరకు జాగ్రత్తగా ఆడిన డకెట్ అండ్ క్రాలీ తర్వాత వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశారు. జడేజా వచ్చిన అదే పరిస్థితి. సో ఫస్ట్ స్పెల్ లంచ్కి ముందు 90 రన్స్ ఎంతో చేశారు. 90 ఎక్కువ చేయలేదు వాళ్ళు, చాలా 90 రన్సే చేసి ఉంటారు ఫస్ట్ సెషన్లో. అంటే వాళ్ళు స్లోగా బిల్డప్ చేశారు. సెకండ్ సెషన్లో మనకి వికెట్లు పడిన సెకండ్ సెషన్ మనకు చాలా కాస్ట్లీగా పరిణమించింది. సెకండ్ సెషన్లో డకెట్ చాలా చాలా డేంజర్. నేను నిన్న కూడా చెప్పాను, డకెట్ అండ్ హ్యారీ బ్రూక్ బ్యాస్బాల్ టైప్లో ఆడేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం 378 చేంజ్ చేసినప్పుడు ఎడ్జ్బాస్టన్లో బేర్స్టో హిట్ హండ్రెడ్స్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. కానీ ఈసారి ఆ రోల్ బెన్ డకెట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 50 చేశాడు. అతను చాలా అగ్రెసివ్గా ఆడతాడు. అగ్రెసివ్గా ఆడడం అనేది అడ్వాంటేజ్. క్రాలీ పేరు ఏంటంటే క్రాలింగ్, అంటే క్రాలింగ్ కాదు మరి, అతను కూడా మరింత స్లోయింగ్ కాదు, అంటే డకెట్ మీద అట్లా అనిపిస్తారు. ఎందుకంటే పెద్ద స్కోర్ చేయాలి వాళ్ళు, లాస్ట్ డే 350 రన్స్ చేయాలంటే కొంత పాజిటివ్ ఇంటెంట్ అవసరం. కానీ ఇద్దరు కలిసి ఆ పార్ట్నర్షిప్లో డకెట్ వాజ్ ది అగ్రెసివ్ ఇంటెంట్తో అతను ఆడిన తీరు. జడేజాకి యాక్చువల్గా అక్కడ అవుట్ సైడ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఆఫ్ స్టంప్ బౌల్ అంత రఫ్ ఉంది, దాన్ని చక్కగా ఉపయోగించాడు. జడేజా అంత రఫ్లో బౌలింగ్ కూడా చేయలేదేమో అనిపించింది. కానీ అతను ఆ రివర్స్ స్వీప్లు కొట్టి జడేజా ఎఫెక్టివ్నెస్ని నలిఫై చేశాడు. జడేజా మీద చాలా కౌంటర్ అటాక్ చేశాడు. సో డకెట్ ఈజ్ ద హీరో. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరకు నేను చూడలేదు మ్యాచ్, నాకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ చూడడానికి కూడా ఎందుకో మూడ్ లేదు. బట్ స్టిల్ డకెట్ ఈజ్ ద మ్యాన్ టు విన్ దిస్ మ్యాచ్ ఫర్ దెమ్. పర్టికులర్లీ ఆన్ ద డే 5 149 రన్స్ చేశాడు, 85 అంత అతను స్ట్రైక్ రేట్. సో ముఖ్యంగా అతను మన బౌలర్స్ మీద కౌంటర్ అటాక్, ఈవెన్ బుమ్రా కూడా కొంచెం ఏదైనా విడ్త్ ఇచ్చినా కూడా దాన్ని చక్కగా అతను ఉపయోగించుకున్నాడు. కొంచెం బుమ్రా కొద్దిగా లెగ్ సైడ్ డ్రిఫ్ట్ అయినా కూడా దాన్ని కూడా అతను చక్కగా బుమ్రాని కూడా స్పేర్ చేయకుండా ఈ స్కోర్ రన్స్ ఆఫ్ బుమ్రా ఆల్సో. సో ఆ పాజిటివ్ ఇంటెంట్ వాళ్ళకి. ఇక్కడ క్రాలీ స్లోగా ఆడుతున్నాడు, కానీ మంచి స్టార్ట్ అంటే రన్ రేట్ని మెయింటైన్ చేసేది అనేది రెస్పాన్సిబిలిటీ తన మీద వేసుకుని 149 చేశాడు. సో 188 ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిందో మనకి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అందరూ 10 వికెట్ విక్టరీని ప్రెడిక్ట్ చేయడం మొదలుపెట్టేశారు. 10 వికెట్ విక్టరీ రాదు, కానీ తర్వాత మనకి వికెట్లు పడడం స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే డకెట్ అవుట్ అయ్యాడో మనకి కొంచెం హోప్స్ క్రియేట్ అయినాడు. డకెట్ కంటే ముందు క్రాలీ ముందు అవుట్ అయ్యాడు, తర్వాత ఇమీడియట్గా పోప్ అవుట్ అయ్యాడు. రెండు ప్రసిద్ధ్ కృష్ణకు వచ్చిన వికెట్. ప్రసిద్ధ్ కృష్ణ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆల్సో. కానీ సడన్గా లంచ్ తర్వాత ఈ బౌల్డ్ ఏ వండర్ఫుల్ స్పెల్, లాట్ ఆఫ్ రిథమ్, మంచి రిథంతో బౌలింగ్ వేశాడు. చాలా మంచి రిథంతో బౌలింగ్ వేశాడు. దాంట్లో 2 వికెట్లు వచ్చినాయి అతనికి. గుడ్ క్యాచ్ బై రాహుల్ అండ్ హీ గాట్ వలీపో క్లీన్ బౌల్డ్. సో వరుసగా 2 వికెట్లు పడ్డాయి. తర్వాత శార్దుల్ ఠాకూర్, వన్ ఆఫ్ ద బౌలర్ హూ ఈజ్ అండర్ ఫైర్, అతను కూడా వరుసగా 2 వికెట్లు తీశాడు. గుడ్ క్యాచ్ బై సబ్స్టిట్యూట్ నితీష్ రెడ్డి టు గెట్ రిడ్ ఆఫ్ బెన్ డకెట్ అండ్ ఇమీడియట్లీ హీ గాట్ బ్రూక్ ఆఫ్ ది నెక్స్ట్ బాల్. లెగ్ సైడ్లో ఫైన్ టికిల్ అని కూడా, బౌలర్ పెద్ద ప్రత్యేకత ఏం కాదు. మొత్తం మీద ఒక 60-70 రన్స్ మధ్యలో మనకి 4 వికెట్లు వచ్చాయి. అక్కడ కొంచెం మనకి ఒక హోప్ క్రియేట్ అయింది. అండ్ బెన్ స్టోక్స్ కూడా ఒక అప్పీల్ చూసాం మనం క్యాచ్ విషయంలో. మనకు రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో జడేజా బౌలింగ్లో ఇమీడియట్గా నెక్స్ట్ ఓవర్లోనే అక్కడ బెన్ స్టోక్స్కి ఎడ్జ్ తగలలేదు. ఎడ్జ్ తగిలినట్టుగా అనిపించింది రివ్యూ టీఆర్ఎస్లో. అది దెర్ ఇస్ నో కాంటాక్ట్ విత్ ద బ్యాట్ అని కనిపించింది. అక్కడ కనుక బెన్ స్టోక్ అవుట్ అయి ఉంటే ఏమైనా అవకాశం ఉండేది. ఈ మధ్యలో బుమ్రా ఒక కాట్ అండ్ బౌల్ డ్రాప్ చేసి, డిఫికల్ట్, నాట్ వెరీ ఈజీ క్యాచ్ ఈజీ కాదు, చాలా లోగా వచ్చింది. సో క్యాచ్లు డ్రాప్ అయినాయి, మనకి ఎడ్జ్లు దొరకలేదు. తర్వాత ఆ బెన్ స్టోక్స్ అప్పుడు కనుక అవుట్ అయి ఉంటే ఎడ్జ్ తగలడానికి ఏం చేస్తారు, ఎడ్జ్ అయితే కాలేదు. దానివల్ల మనకి ఇబ్బంది ఎదురైనట్టుగా అనిపించింది. మరోవైపు జో రూట్, మనం క్రాలీ గురించి మాట్లాడుకున్నాం, డకెట్ గురించి మాట్లాడుకున్నాం. జో రూట్ కూడా, రూట్ అంటే వేళ్ళు రూట్ని పోతాడు కదా, అతనికి ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే అతను చాలా చాలా ఎఫెక్టివ్గా, అంటే ఒక ఎండ్లో అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే యూ స్టే దేర్ టిల్ ద ఎండ్ అని చెప్పి అతనికి రోల్ ఇచ్చారు. ఆ రోల్నే లాస్ట్లో అతను కూడా హీ స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ బిగ్ షాట్స్, బట్ మోస్ట్లీ ఆ సాలిడిటీ అతను ఇచ్చాడు. మరోవైపు స్టోక్స్ కూడా కావాల్సిన అగ్రెషన్, 33 రన్స్ అతను చేసింది, బట్ హీ షోడ్ దట్ అగ్రెషన్. సో స్టోక్స్ కూడా అగ్రెషన్ మనకి చూపించాడు. స్టోక్స్ అల్టిమేట్గా జడేజా ట్రబుల్ టీమ్ లైక్ ఎలాట్. డకెట్ని అతను ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్ అయినా ట్రబుల్ చేయలేకపోయాడు ఆ రఫ్ ఉపయోగించి. కానీ ఆ రఫ్ ఉపయోగించి స్టోక్స్ని చాలా ట్రబుల్ చేశాడు.
కానీ ఫైనల్లీ అతను ఈ లోపల 33 రన్స్ చేశాడు. జడేజా ఆల్సో వెంట్ ఫర్ రన్స్. సో బెన్ స్టోక్స్ అవుట్ అయిన తర్వాత జేమీ స్మిత్ వచ్చాడు. స్టార్టింగ్ కాస్త షేకీగా కనిపించాడు, కానీ తర్వాత ఈ గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ ఓవర్ల సంబంధించి ఎలాంటి ప్రెషర్ లేదు వాళ్ళ మీద, చాలా కూల్గా వాళ్ళు టార్గెట్ దిశగా వెళ్ళారు. సో ఇండియాకి డిసప్పాయింటింగ్ డిఫీట్. 5 సెంచరీలు చేశారు మన వాళ్ళు. ఇండియన్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో 5 సెంచరీలు ఎప్పుడు రాలేదు. 5 సెంచరీలు వచ్చి కూడా మ్యాచ్ గెలవకపోవడం. రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు, 2 ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడాడు, బట్ హీ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఐ థింక్ ఓన్లీ బ్రయన్ లారాకి అలాంటి రికార్డు ఉంది, 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసి ఫినిషింగ్ ఆన్ ద లూజింగ్ సైడ్ నాకు గుర్తున్నంత వరకు శ్రీలంకలో. బికాజ్ మురళీధరన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ దట్ మ్యాచ్. బ్రయన్ లారా తప్ప మిగతా ఎవరు బ్యాటింగ్ చేయలేదు. ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం ఏమైందంటే 4 బ్యాట్స్మెన్, 1 బౌలర్ అంతే మన టీంలో. జైస్వాల్, రాహుల్, గిల్ అండ్ పంత్, ఈ 4 బ్యాట్స్మెన్, 1 బౌలర్ బుమ్రా. సిరాజ్ కొంతవరకు పర్లేదు, కానీ సిరాజ్లో కూడా ఆ జిప్ లేదు. కొన్ని మంచి డెలివరీ చేస్తున్నాడు, ఆ వాబుల్స్ యూజ్ చేస్తున్నాడు, బట్ సమ్హౌ హీఈస్ నాట్ ద సేమ్ సిరాజ్ దట్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. సో మనకి బౌలింగ్లో ప్రాబ్లమ్స్, ఫీల్డింగ్లో ప్రాబ్లమ్స్, సో రకరకాల చాలా మార్పులు చేసుకోవాలి, చాలా చేంజెస్ చేసుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడాలి. సెకండ్ టెస్ట్ ఇంకా చాలా టైం ఉంది. బట్ దిస్ మ్యాచ్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్, చాలా డిసప్పాయింటింగ్. ఫైనల్ డే రోజున బుమ్రాకి వికెట్లు రాకపోవడం, 19 ఓవర్స్ వేసి బుమ్రా వికెట్ లెస్ కావడం. సో హాఫ్ డే ఉంటుంది ఒక్కరోజు. నాట్ దట్ హీ బౌల్డ్ బ్యాడ్లీ, హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బట్ నాట్ గెటింగ్ వికెట్స్. బట్ యూజువల్ ఉన్నంత ఎఫెక్టివ్నెస్ కూడా అనిపించాలి. ఇంకా అవతల నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదా. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక రికార్డ్ ఏంటంటే 2 ఇన్నింగ్స్లో 6 రన్స్ కంటే ఎక్కువ ఇచ్చాడు. మామూలుగా టెస్ట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ ఇస్తారు మీరు? ఓవర్కి 3 రన్స్ లేకపోతే 4 రన్స్ ఇస్తారు మ్యాక్సిమం. కానీ 2 ఇన్నింగ్స్లో 6 రన్స్ కంటే ఎక్కువ ఇవ్వడం ప్రసిద్ధ్ కృష్ణ. ఒక్క స్పెల్ బాగా వేసాడు, కానీ ఆ చిన్న స్పెల్ మినహాయిస్తే హీ వాజ్ లిస్ట్లెస్, టోటల్ ఫ్లాప్ అతను. సో అదొక రికార్డ్ అండి. 15 ఓవర్లకు పైగా వేసి 2 ఇన్నింగ్స్లో 6 కంటే ఎక్కువ రన్స్ వేయడం అనేది ఏ బౌలర్కి ఎప్పుడూ లేదు. ఆ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. సో నెక్స్ట్ మ్యాచ్లో చాలా చాలా మార్పులు చేయాలి, మన అప్రోచ్ మారాలి, చాలా చాలా చేంజెస్ కావాలి. బట్ ఏంటంటే ఇది యంగ్ టీం కరెక్టే, కానీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోవడం అనేది ఎక్కువగా బాధ పెట్టింది. ఏమంటారు?